హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న జరిగిన దండోరా ఈవెంట్లో మన హీరో శివాజీ గారు అయితే కొన్ని వాక్యాలు మాట్లాడారు కదా అమ్మాయిల గురించి. అసలు పాపం ఆయన అనవసరంగా బలి చేశారు. ఆయన తప్పేముంది అందులో? అక్కడ వచ్చిన హీరోయిన్ తన బట్టల బిహేవియర్ గురించి చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా, ఎందుకంటే ఆయన తిడతారు. తన బట్టల బిహేవియర్ గురించి ఆయన మాట్లాడిన దానికి ఉద్దేశం కారణంగా తను ఉన్నది చెప్పాడు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో హీరోయిన్లు ఏ ఫంక్షన్ ఉన్నా కానీ కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉండండి, కొంచెం ఫుల్ బట్టలతో రండి అన్నంత మాత్రాన మహిళా సంఘాలంతా పెద్ద అలచలు చేస్తున్నారు. ఈరోజు తను ముందే చెప్పాడు ఈవెంట్లో కూడా, నాకు దీని గురించి మాట్లాడితే పెద్ద నాకు లేడీస్ ఎక్కడెక్కడ పడతారో నా పైన ముందే చెప్పుకున్నాడు. పాపం ఆయన అన్నట్టే అయింది. మరి ఈరోజు అనసూయ గారు అంతగానో అది పీకేసుకుంటుంది కదా ఆమె. మరి ఈ పెద్ద సినిమాలో చక్కెరి చక్కెరి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో కూడా మరి సరుకు సామాన్లు ఈలేసి గోలేసి అని కూడా సాంగ్ ఉంది. కరెక్ట్ వినండి. మరి ఆ సినిమాలో వార్స్ ఎందుకు పెట్టారు? దాని గురించి తప్పు పట్టారు. దీని ఆయన అన్న జస్ట్ ఒక వాక్యాల వల్ల అంతగానో అది అవుతుంది కదా, మరి దీని గురించి ఎందుకు తప్పు పడతలే? ఇప్పుడు అంతెందుకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ట్రెండింగ్లో ఉన్న మన సామాన్ లాంటి అని అన్నారు. మరి ఇంతగానో ఆమెను వైరల్ చేసి తన గురించి కూడా మస్తు సామాన్ లాంటివి బాగుండాలి, సామాన్లు బాగుండాలంటే మీరు హాయ్ ఫ్రెండ్స్, లాలీపాప్ తింటారా? లాలీపాప్ తినాలమ్మా, సామాన్లు బాగుండాలంటే అని మస్తు కామెంట్ చేశారు, మస్తు రీల్స్ చేశారు, వీడియోలు చేశారు. మరి దాని గురించి ఆమె ఏమి అది చేయలేదు మరి ఇంతగానో.